పాటి రాము, నేను రాష్ట్ర యువసత్తా ప్రధాన కార్యదర్శిని. సో రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో వేదికగా అయినా సరే బయట అయినా సరే ముందుగా వెల్కమ్ చేసిన పార్టీ లోక్సత్తా పార్టీ. అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ యువకిరణాల్లో జరుగుతున్న అక్రమాలని కూడా బయట పెట్టి ఏ విధంగా అయితే అక్రమాలు జరుగుతున్నాయి దాన్ని క్షేత్రస్థాయిలో కూడా మేము వెళ్ళి పరిశీలించి ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ రాజీవ్ యువకిరణాలు పథకం ప్రవేశపెట్టినప్పుడు మేము చాలా గర్వపడ్డాం. కూకట్పల్లి నియోజకవర్గంలో మేము ఒక్క నియోజకవర్గంలో చేస్తున్న పనిని మిగతా 293 నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చేయబోతుందని చెప్పేసి చాలా గర్వపడ్డాం. సో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ముందుగా క్షేత్రస్థాయిలో మేము విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా సో అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ మొత్తం ఫేక్ అని, అక్కడ సృష్టిస్తున్న డాక్యుమెంట్లన్నీ చాలా ఫ్రాడ్ అని చెప్పేసి ఆధారాలతో సహా ఈరోజు ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాజీవ్ యువకిరణాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా దీని మీద మానిటరింగ్ సిస్టమ్ పెట్టి నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి కల్పన చేస్తారని, అనుకున్న లక్ష ఉద్యోగాల కన్నా ఎక్కువనే కల్పిస్తారని లోక్సత్తా పార్టీ యొక్క యువజన విభాగం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే సంవత్సర కాలంగా టీఏటీయూ ఆటో యూనియన్ ఏర్పడి చేసినటువంటి కార్యక్రమాలు